ఐపీఎల్ 2026లో ముంబై ఫెయిల్యూర్స్ కొనసాగుతున్నాయి. వరుసగా 4 మ్యాచ్ల్లోనూ ముంబై ఓటమిని ఎదుర్కొంది. హోమ్ గ్రౌండ్లో వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. పంజాబ్ కింగ్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. బ్యాటింగ్లో క్వింటన్ డీకాక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగితే నమన్దీర్ క్వింటన్ డీకాక్కు మంచి సపోర్ట్ అందిస్తూ హాఫ్ సెంచరీతో మెరిశాడు. కానీ బౌలింగ్లో ఎంఐ చాలా చెత్తగా పర్ఫామ్ చేసింది. పంజాబ్ బ్యాటర్స్ ప్రభ్సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ ధాటికి ముంబై బౌలింగ్ పూర్తిగా తేలిపోయింది. దాంతో పంజాబ్ చాలా ఈజీగా 16.3 ఓవర్లలోనే టార్గెట్ను చేజ్ చేసి విజయం దక్కించుకుంది. ఇక 196 రన్స్ను చేజ్ చేసే క్రమంలో పంజాబ్కు ఫస్ట్ ఓవర్లోనే బీభత్సమైన స్టార్ట్ దక్కింది. దీపక్ చాహర్ వేసిన ఫస్ట్ ఓవర్లో పంజాబ్ కింగ్స్ ఏకంగా 21 రన్స్ రాబట్టింది. కానీ ఇన్నింగ్స్ థర్డ్ ఓవర్లో బౌలింగ్కి వచ్చిన అల్లా గజన్ఫర్ ప్రియాంష్ ఆర్యను అవుట్ చేసి పంజాబ్ దూకుడుకు బ్రేక్ వేశాడు. ఆ తర్వాత ఓవర్లో ప్రభ్సిమ్రన్ సింగ్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను బుమ్రా డ్రాప్ చేశాడు. దాంతో లైఫ్ అందుకున్న ప్రభ్సిమ్రన్ సింగ్ మరింత దూకుడుగాడుతూ ఎంఐ బౌలర్స్ను ఒత్తిడిలోకి నెట్టేశాడు. ఆ తర్వాత కూపర్ కనోలి 1-2 బౌండరీస్తో టచ్లో కనిపించినప్పటికీ అతన్ని కూడా అల్లా గజన్ఫర్ తన నెక్స్ట్ ఓవర్లో అవుట్ చేయడంతో 45 రన్స్ దగ్గర పంజాబ్ సెకండ్ వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రభ్సిమ్రన్ సింగ్ తో కలిసి థర్డ్ వికెట్ కు అద్భుతమైన పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. మొదట్లో ప్రభ్సిమ్రన్ సింగ్ దూకుడు ప్రదర్శించి ఎంఐ బౌలర్స్ పై ఫుల్ డామినేషన్ కనబర్చగా ఆ తర్వాత అయ్యర్ సైతం ఊపందుకున్నాడు. దాంతో పంజాబ్ స్కోర్ బోర్డ్ జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టింది. హార్దిక్ పాండ్యా ఎన్ని బౌలింగ్ చేంజెస్ చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఇద్దరు చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ ఎంఐ విజయానికి అడ్డుగోడలా నిలబడిపోయారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీస్ కంప్లీట్ చేసుకుని మరింత వేగంగా పరుగులు సాధించడంతో రిక్వైర్డ్ రన్ రేట్ 6 కంటే తక్కువకు పడిపోయింది. ఈ సమయంలో శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ను వీలైనంత త్వరగా ముగించడం కోసం శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో వరుసగా 2 సిక్స్లు కొట్టి మూడో బాల్ను కూడా 6 కొట్టే ప్రయత్నంలో నమన్దీర్ పట్టిన అద్భుతమైన క్యాచ్కు అవుట్ అయ్యాడు. అయితే అప్పటికే పంజాబ్ విజయం కన్ఫర్మ్ అయిపోయింది. ప్రభ్సిమ్రన్ సింగ్ చివరి వరకు క్రీజ్లో నిలబడి మిగతా పనిని పూర్తి చేశాడు. దాంతో ఇంకా 21 బాల్స్ మిగిలుండగానే పంజాబ్ విజయాన్ని అందుకుంది. ఇక అంతకుముందు టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఎంఐకి ఏమంత మంచి స్టార్ట్ లభించలేదు. రియాన్ రికల్టన్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరిని హర్షదీప్ సింగ్ వరుస ఓవర్లో అవుట్ చేశాడు. దాంతో ఎంఐ 12 రన్స్కే 2 వికెట్స్ కోల్పోయింది. ఈ సమయంలో క్వింటన్ డీకాక్ తో జత కలిసిన నమన్దీర్ చాలా మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. ఈ ఇద్దరు కలిసి థర్డ్ వికెట్ కు 122 రన్స్ యాడ్ చేసి ఎంఐకి కావాల్సిన స్ట్రాంగ్ ఫౌండేషన్ అందించారు. కానీ హాఫ్ సెంచరీ తర్వాత నమన్దీర్ అవుట్ అవడం, ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన హార్దిక్ పాండ్యా, రూదర్ఫోర్డ్ ఫెయిల్ అవడంతో ఎంఐకి డెత్ ఓవర్స్ లో కావాల్సిన క్విక్ రన్స్ రాలేదు.